హర్షం వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీతో షేర్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు ఇయ్యని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం ఈరోజు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హత గల వ్యక్తులు ఉన్నారో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉన్న వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేషన్ కార్డుల విషయంలో మా గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్హత గల వ్యక్తులు ఎవరున్నా సరే ఈ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే అంటే సోషో ఎకనామిక్ సర్వే ద్వారా సర్వే చేసినప్పుడు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళ వివరాలు, అదేవిధంగా మీ సేవలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ వివరాలు, మొన్న 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగిన గ్రామ సభలలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఫైనలైజ్ చేసి వాళ్ళకు కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి సంబంధించిన లిస్టులన్నీ కూడా అధికారులు సేకరించడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వం పట్ల మేము అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మీతో పంచుకుంటూ పాలమూరు రంగారెడ్డి అంటే పాలమూరు జిల్లా గురించి నేను ఒక వ్యక్తి, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కొన్ని విషయాలు మాట్లాడినారు. ఆ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది బీఆర్ఎస్ పార్టీ. పాలమూరు జిల్లా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా అడ్డుపడ్డది ఈరోజు కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నీళ్ల విషయానికి వస్తే నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ పాలమూరు జిల్లాను మేమే పచ్చగా చేసినాం, పాలమూరు జిల్లాకు నీళ్లు తీసుకొచ్చినాం, పాలమూరు రైతులకు నీళ్లు అందించినామని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన హరీష్ రావు గారి గురించి మీకు కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నా నియోజకవర్గం కర్వెన దగ్గర నీవు ఇరిగేషన్ శాఖ మంత్రిగా, మీ మామ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015 జూన్ 11వ తారీఖు మీరు అక్కడ శంకుస్థాపన చేసి, ఆ శంకుస్థాపన చేసిన రోజు నీవు కూడా అక్కడ ఉన్నావు, మీ మంత్రులు ఉన్నారు, అప్పుడు పనిచేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ 2015 జూన్ 11వ తారీఖు రోజు మీరు ఎవరైనా గూగుల్లో కొట్టినా కూడా ఆ న్యూస్ వస్తుంది. కేసీఆర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్ళు అందిస్తామని చెప్పేసి, కృష్ణా నీళ్ళు అందిస్తామని చెప్పిన కేసీఆర్ గారు. అదేవిధంగా ఆ పాలమూరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మొదటి శిల్లకాన్నే భూమి ఇస్తాము, ఇంటికొక ఉద్యోగం ఇస్తాము అని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా గాలికి వదిలేసారు. దాని తర్వాత అంటే ఆఫ్టర్ 1 ఇయర్ 2015లో జూన్ 11కు దాన్ని శంకుస్థాపన చేస్తే దాని తర్వాత ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మీరు హరీష్ రావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు, మీ మామ కేసీఆర్ గారు, మీ బావమరిది హరీష్ రావు గారు, మీ కుటుంబ సభ్యులు మీరందరూ కలిసి పాలమూరు రంగారెడ్డిని, పాలమూరు జిల్లాను గాలికి వదిలేసి మీరు కాళేశ్వరం మీద పడి మొత్తం దోచుకున్న విషయం ప్రజలకందరికీ కూడా తెలుసు. 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీకు కాళ్ళు చేతులు వచ్చినాయి తప్ప 1 ఇయర్ ముందు, కాళేశ్వరం కంటే 1 ఇయర్ ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డిని గాలికి వదిలేసి నీవు ఈరోజు పాలమూరును పచ్చగా చేసిన, పాలమూరు నీళ్లు తీసుకొచ్చిన, కురుమూర్తి స్వామి గుడికాడికి వచ్చి ప్రమాణం చేద్దాం రా, తడిబట్టలతో వస్తా అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్న తీరు చూస్తుంటే ఒక్కటంటే ఒక్క నిజం, మీకు నిజాలు మాట్లాడడమే రాదు, నిజాలు మాట్లాడడమే మర్చిపోయినట్టున్నారు పూర్తిగా. మరి అధికారం పోయిన అక్కస్లో ఫ్రస్ట్రేషన్లో పూర్తిగా అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా పాలమూరును పచ్చగా చేసింటే 12 సీట్లలో మీరు ఎందుకు ఓడిపోతారు? పాలమూరును పచ్చగా చేసింటే 12 సీట్లలో ఎందుకు ఓడిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
మీరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేసి మేము నీళ్ళు ఇచ్చినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా ఫేజ్ 1, భీమా ఫేజ్ 2, కోయల్ సాగర్, నెట్టెంపాడు ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసిన ప్రాజెక్టులు. ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు వచ్చి ఏమంటారు చూడు, కాళ్ళ అంటే పాయింట్లు తడుపుకొని నీళ్లు చెరువులు నిండినాక, వర్షాకాలంలో చెరువులు నిండినాక పాయింట్లు తడుపుకొని పూలు చల్లి మేమేదో ఉద్ధరించడం, పాలమూరుకు నీళ్లు తీసుకొచ్చినామని గొప్పలు చెప్తా ఉన్నారు. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి 28,000 కోట్ల ఖర్చు చేసినామని చెప్తా ఉన్నావు కదా. మరి 28 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే మీరు. ఎక్కడ పోయినా నీళ్ళని? ఆగా మేఘాల మీద ఎన్నికల ముందు నార్లాపూర్ దగ్గర ఒక పంపు ఓపెన్ చేస్తారు, నీవు మీ మామగారు వచ్చేసి ఏదో ప్రజలను మభ్యపెట్టనికే, మాయ చేయనికే, మోసం చేయనికే మీరు వచ్చి నార్లాపూర్ దగ్గర ఒక పంపు ఓపెన్ చేసేసి ప్రజలకంతా ఏం చెప్పారు, రేపు నుంచి పాలమూరుకు నీళ్ళు వస్తున్నాయి, మీరంతా ఈ నీళ్లు తీసుకొని పోయి గుళ్ళల్లో దేవుళ్ళ మీద పూజలు చేయండి, దేవుళ్ళకు చల్లుకోండి అని చెప్పేసి చెప్తిరి. మరి ఇప్పటి వరకు నార్లాపూర్ దగ్గర ఆన్ చేసిన పంపు నువ్వు ఆన్ చేసిన గంటకే ఆగిపోయింది. ఒక చుక్క నీళ్లు బయటికి రాలే. కానీ ఎలక్షన్ స్టంట్, నువ్వు ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని మీరు మళ్ళీ ఏదో రకంగా పాలమూరులను మోసం చేయాలనే ఆలోచనతోన ఆ రోజు ఆగ మేఘాల మీద 600 బస్సులు వేసుకొని తెలంగాణలో ఉన్న అందరినీ, మీ నాయకులందరినీ, మీ కార్యకర్తలందరినీ తోలుకొచ్చి ఏదో అడావుడి చేసి దేశవ్యాప్తంగా ప్రచార ఆర్భాటాలు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసినాం, ఈరోజు ఓపెన్ చేయని పోతున్నా, ఈరోజు ఓపెన్ అయిపోతుంది, రేపటి నుంచి నీళ్ళు ఇస్తాని చెప్పేసి మీ మామ కేసీఆర్ గారు ఆ రోజు చెప్పుకునే. మరి ఈరోజు మీరు అడుగుతా ఉన్నారు కదా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయండి అని. మరి మీరు పూర్తి చేసినామని చెప్పుకున్న వాళ్ళు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు పూర్తి చేయమని? అంటే మీరు గాలికి వదిలేసిండ్రు కాబట్టే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని టేకప్ చేసిండు. తప్పకుండా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తాం, పాలమూరు ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5 సార్లు రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో అంటే ఒక 2 మంత్స్ బ్యాకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రివ్యూ మీటింగ్ పెట్టుకొని పాలమూరు రంగారెడ్డి పెండింగ్ పనులు ఎక్కడెక్కడ ఆగున్నాయి, ఇంకా ఎన్ని పనులు ఆగున్నాయి, దానికి కావాల్సిన బడ్జెట్ ఏందని చెప్పేసి ఈరోజు చర్చించడం జరిగింది. ఆ చర్చల సందర్భంగా చాలా విషయాలు, మీరు చేసిన తప్పులన్నీ అధికారులు ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి నువ్వు ఆగమేఘంలో మోటార్ స్టార్ట్ చేసి నీళ్ళు ఎక్కడ పోవాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు మెయిన్ కెనాల్స్కు డిపిఆర్ కూడా, అంటే మీరున్న కాలంలో డిపిఆర్ కూడా తయారు కాలేదు. దానికి సంబంధించి మెయిన్ కెనాల్స్కు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయని దుర్మార్గులు మీరు ఇన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ పాలమూరు పచ్చగా చేసినాము, నేను నీల నిరంజన్ రెడ్డి ఇద్దరం కలిసి ఏదో ఉద్ధరించినామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. మీరు ఏదో రాత్రిపూట పోయి ప్రాజెక్టుల కాడ వండుకొని మేము నీళ్లు తీసుకొచ్చి పాలమూరుకు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్తాము. హరీష్ రావు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చెప్పిన మాట 2017లో జూన్ 2017లో నువ్వు కోయల్ సాగర్ కాడికి వచ్చినావు. కోయల్ సాగర్ నా నియోజకవర్గంలో ఉంది. కోయల్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చి ఏం చెప్పినావు? కోయల్ సాగర్ ప్రాజెక్టు కింద అదనంగా 50,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందిస్తని చెప్పిన వ్యక్తివి ఈ రోజు వరకు, అంటే మీరు మన అధికారంలో ఉన్నంత వరకు 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వని వ్యక్తివి. ఆ విషయం మీద నువ్వు కట్టుబడి ఉంటూ నేను ప్రూవ్ చేస్తాను నువ్వు నీళ్ళు ఇవ్వలేదని. 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలే. నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే రా కురుమూర్తి స్వామి టెంపుల్ కాడికి నేను కూడా తడిబట్టలతో వస్తా, నువ్వు దమ్ముంటే తడిబట్టలతో రా. పాలమూరు జిల్లాకు ఎన్ని నీళ్ళు ఇచ్చినావో, మేము ఎన్ని నీళ్ళు ఇవ్వలేదు, మేమేం చేసినామో మీరేం చేసినామో చూపిస్తా. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ ప్రాజెక్టులు పాలమూరు జిల్లాలో పూర్తి చేసి ఈరోజు పాలమూరు జిల్లా ప్రజలకు అందిస్తున్నారో, మీరు అధికారంలోకి వచ్చినాక మీరున్న 10 ఏళ్ల కాలంలో పాలమూరు జిల్లాకు ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చినావో, ఏమేమి నీళ్ళు ఇచ్చినావో దాని మీద చర్చ సిద్ధంగా ఉన్నాం. మేము పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల మా ముఖ్యమంత్రి అవసరంలే, మేము చాలు నీకు, అది సరిపోతుంది. మాతో అన్ని వివరాలు ఉన్నాయి. మీరు చేసిన మోసాలు, మీరు చేసిన దోపిడీ, పాలమూరు జిల్లాను ముఖ్యంగా దక్షిణ తెలంగాణను ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి చేసారో ఆ వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ఉంటే నువ్వు రా, పాలమూరు జిల్లాకు రా, అక్కడ కూర్చొని చర్చిద్దాము. నువ్వు ఏమేం చేసినావో, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పాలమూరు జిల్లా ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేసినావు, ఎందుకు కాళేశ్వరం మీద ఫోకస్ పెట్టి కాళేశ్వరం మేము లక్షల కోట్లు తీసుకుపోయి ఆడ కాలబెట్టి కాళేశ్వరం కడితే అది ఊలిపోయింది. ఈరోజు పాలమూరు జిల్లా గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేసిన వ్యక్తివి హరీష్ రావు. ఈరోజు పాలమూరు జిల్లానే మీకు భిక్ష పెట్టింది.
మీ మామగారిని ఎంపీగా గెలిపించకపోతే ఈరోజు ఎంపీగా గెలవకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు మీకు మనుగడనే లేకుండా పోతా ఉండే. కానీ ఈరోజు పాలమూరు జిల్లా మీకు భిక్ష పెడితే ఆ పాలమూరు జిల్లాకే మోసం చేసిన వ్యక్తులు, పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన వ్యక్తులు మీరు మళ్ళీ ఈరోజు పాలమూరు జిల్లా గురించి పదే పదే మాట్లాడుతూ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నాం. ఎక్కడ పోయింది మళ్ళీ మీ మామ చెప్పిన ప్రకటన 3 ఏళ్లలో పూర్తి చేస్తున్న పాలమూరు రంగారెడ్డి? సో ఇప్పటికైనా కొంచెము బుద్ధి తెచ్చుకొని అబద్ధాలు మానేసి ప్రజలు నమ్మే విధంగా, ప్రజలు నచ్చే విధంగా మాట్లాడితే ప్రజలు కొంచెం హర్షిస్తారు. ప్రతి దాన్ని విమర్శ చేయడమే. ఈరోజు నిన్న మేము లాంచింగ్ చేస్తే ఇప్పుడేదో ప్రెస్ నోట్ చూసినా నేను, దాని మీద కూడా అవాకులు చివాకులు హరీష్ రావు పేలుతా ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చిరు, మాట తప్పిరని. మేము మాట ఇచ్చి మాట తప్పలే, మాట నిలబెట్టుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన మోసాల వల్ల, మీరు చేసిన దోపిడీ వల్ల, ఆర్థిక దోపిడీ వల్ల మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు కొంచెం ఆలస్యమైండొచ్చు తప్ప మేము ఎక్కడ కూడా వెనుకడుగేస్తలేము. సంక్షేమ పథకాల విషయంలో గొప్పగా నిన్ననే సంక్షేమ పథకాలు లాంచ్ చేసినాము. అవన్నీ కూడా ప్రజలకు చేరుతా ఉన్నాయి. ప్రజలకు ఖచ్చితంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పకుండా ప్రజలకు చివరి వ్యక్తి వరకు అందించే బాధ్యత మాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. నీవు మీ బావ ఒకటే పని పెట్టుకున్నారు. అందుకే మొన్న మా బల్మూరు వెంకట్ చెప్పిండు, మీ కడుపు మంట చల్లారడానికి యూనో ప్యాకెట్స్ తీసుకొని యూనో తాగండి బెటర్, మీ కడుపు మంట అప్పటికైనా చల్లారుతుందని చెప్పేసి. నేను కూడా మా ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అదేవిధంగా మా హెల్త్ మినిస్టర్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సార్, వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, కొంచెం మైండ్ దొబ్బినట్టుంది. వాళ్ళకు ఏదన్నా మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్న మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించండి బెటర్. వాళ్ళకు కొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఇస్తే కొంచెమైనా పాజిటివ్గా మాట్లాడతారు. కొంచెమైనా అంటే అబద్ధాలు మానేసి ప్రజలకు కొంచెం తెలిసే విధంగా అంటే